రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న వేళ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి, పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్రీవాస్తవ, ఏఎస్పీ అంకితా సురానా ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్ లో ఏర్పాట్ల పట్ల వసతులు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. అనంతరం చినకొండపల్లిలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి బి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 9వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మన పార్వతీపురం మన్యం జిల్లా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న జిల్లా, గిరిజన జిల్లా, వెనుకబడి ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా పిల్లలు అంత అత్యద్భుతంగా చదువుతున్నారు అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడికే వచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలి అని ఈరోజు మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకని 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతిభా అవార్డ్స్తో పాటు వాళ్ళకి నగదు బహుమతితో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేసి వాళ్ళందరూ ఏం చదువుకోవాలి, ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఇంత మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో, మారుమూల జిల్లాలో చదువుకున్న పిల్లలు, అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా తరఫున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక విప్ గారు మా అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేయమని చెప్పడం మీ అందరికీ కూడా తెలుసు. గత సంవత్సర కాలంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా, అలాగే త్రాగునీరు కానీ, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, అంగన్వాడీ పిల్లలకి ప్లే కిట్స్, అలాగే టీవీలు ఇవ్వటం, అలాగే స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడాను అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ, హాస్టల్లో చదువుకున్న పిల్లలకి ప్లేట్లు, గ్లాసులు, కచ్చాలు ఇట్లాంటివన్నీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రభుత్వం పిల్లలందరినీ కూడా ఉన్నత స్థితిలో చూడాలని వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 10th ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చిన పిల్లలందరూ కూడా మేమందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా గౌరవ మర్యాదలను పెంపొందించినటువంటి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ చూడడానికి రావడం జరిగింది. ఈ హాల్లో పిల్లలందరినీ కూర్చుని పెట్టి వాళ్ళకేమో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం.